హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో మటన్ కర్రీ కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గోల్డ్ షేడ్ రానిచ్చి అల్లం పేస్ట్ వేసి కొంచెం గోల్డ్ షేడ్ రానిచ్చి మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకోవాలి. కొంచెంసేపు కలుపుకొని మటన్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకోవాలి. కలిపి కొంతసేపు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఆ మటన్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వస్తాయి. సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మటన్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చి మనకి ఆ ముక్కలో మెత్తగా అయ్యేలాగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎట్లా అయిందో? ఇట్లా అవుతుంది. కొంచెం వాటర్ కూడా మళ్ళీ కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. వచ్చిన వాటర్ మొత్తం కుక్ అయిన తర్వాతే మనం మిగతా ఐటమ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అది చూసారా ఫ్రెండ్స్? అందుట్లో కొంచెం కూడా వాటర్ ఉండకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తయారు చేసుకున్న గరం మసాలా వేసుకున్న ఫ్రెండ్స్. ఈసారి చూపిస్తాను ఆ మసాలా ప్రిపరేషను. ఆ వాటర్ వచ్చిన వాటర్ అసలు ఒక్క చుక్క కూడా ఉండకూడదు ఫ్రెండ్స్. ఉంటే స్మెల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్. ఈ మసాలా వేసుకున్న తర్వాత కొంతసేపు మగ్గించి మళ్ళీ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం మాత్రం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. ఉప్పు కొంచెం కారం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. మటన్కి చప్పగా ఉంటే అసలు మటన్ బాగోదు ఫ్రెండ్స్. అది మటన్ కర్రీలాగే ఉండదు. కారం కొంచెం ఎక్కువగానే ఉండాలి. మన ఇండియన్స్కి కారం ఎక్కువగా ఉండాలి. స్పైసీ ఎక్కువ ఉంటేనే అది అన్నట్టు ఉంటుంది మటన్ కర్రీ ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? అది కారం కూడా ఒక 5 minutes ఆగాలి ఫ్రెండ్స్. అవి వచ్చిన ఆయిల్లో ఈ కారము ఈ పైన వేసుకున్న మసాలా పట్టాలి ముక్కకి. ఉప్పు సరిపోలేదు ఫ్రెండ్స్, మళ్ళీ వేసాను ఫ్రెండ్స్. ఆ ఆయిల్లో మిగిలిన ఆయిల్లోనే ఈ గరం మసాలా కారము ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అన్నీ ఇంకిన తర్వాత ఈ ఉన్న ఆయిల్లో ఈ రెండు అలా మగ్గాలి ఫ్రెండ్స్. తర్వాత వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. అదే ట్రిక్ ఫ్రెండ్స్ మటన్ కర్రీకి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. వాటర్ కూడా కుక్కర్కి బోల్ట్స్ కిందకే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా ఇయర్స్ అది తెలియదు ఫ్రెండ్స్. ఆ బోల్ట్ కింద వరకు వాటర్ ఉంటేనే అవి వాటర్ విజిల్స్లో నుంచి పైకి రావు ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది ఫ్రెండ్స్, కానీ నాకు చాలా ఇయర్స్ తెలియదు ఫ్రెండ్స్. నేను కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు, అందుకని తెలియని వాళ్ళకి చెప్తున్నా. బోల్ట్స్ కింద వరకే ఉండాలి వాటర్, పైకి పెట్టుకోకూడదు అస్సలు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని, కారం సరిపోలేదు ఫ్రెండ్స్. మేము కొంచెం బాగా ఘాటుగా స్పైసీగా తింటాం ఫ్రెండ్స్. మటన్కి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు కూడా పట్టింది ఫ్రెండ్స్. ముక్కకి ఉప్పు కారం బాగా పీల్చేసింది ఫ్రెండ్స్. వాటర్లో ఇంక ఉప్పు కారం లేదు ఫ్రెండ్స్. అందుకే మళ్ళీ వేసుకున్నా ఫ్రెండ్స్. మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా తీసుకొని తింటమే ఫ్రెండ్స్. ఎమ్మీగా బాగుందా ఫ్రెండ్స్?